హలో అండి, అందరికీ నమస్కారం. మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ నిజంగా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయా? మీకు ప్రాఫిట్ వస్తే సరిపోదండి. 8%, 10%, 12%, 15% ఇట్లా ప్రాఫిట్ వస్తే చాలదు. అసలు పెర్ఫార్మెన్స్ ఎలా చెక్ చేయాలి? మీ ఫండ్స్ మార్కెట్ కంటే బాగా పెర్ఫామ్ చేస్తున్నాయా లేదా ఎలా తెలుసుకోవాలి? బెంచ్ మార్కు, కేటగిరీ యావరేజ్ ఎలా కంపేర్ చేయాలో తెలుసుకోవాలి. ఆ బెంచ్ మార్కు, కేటగిరీ యావరేజ్ని ఎలా కంపేర్ చేయాలనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ వెల్కమ్ టు ద మనీ ల్యాబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. లెర్న్, ఇన్వెస్ట్ అండ్ గ్రో. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ అనేది బెంచ్ మార్కు, కేటగిరీ యావరేజ్ అనే వాటితో కంపేర్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫండ్ ఏ తీసుకోండి, ఫండ్ బి తీసుకోండి. ఫండ్ ఏ 12% ఇచ్చింది, ఫండ్ బి 15% ఇచ్చింది. కానీ బెంచ్ మార్క్ అనేది నిఫ్టీ 50 బెంచ్ మార్క్ అనేది 18% ఇస్తుంది. అంటే మీరు ఎంచుకున్న ఫండ్ ఏ కానీ ఫండ్ బి కానీ బెంచ్ మార్క్ కంటే తక్కువగా రిటర్న్స్ ఇస్తున్నాయి. అంటే యువర్ ఫండ్ ఈజ్ అండర్ పెర్ఫార్మింగ్, అంటే బాగా పెర్ఫామ్ చేయట్లేదు. మీకు ప్రాఫిట్ వస్తుంది, ఏది 12% వస్తుంది, ఇక్కడ 15% వస్తుంది. అయినా మార్కెట్ కంటే బెంచ్ మార్క్ కంటే తక్కువగా పెర్ఫామ్ చేస్తుంది. కాబట్టి ఈ ఫండ్ ఏ కానీ ఫండ్ బి కానీ మంచి ఫండ్స్ కావు. ఎప్పుడైనా మీ ఫండ్ అనేది బెంచ్ మార్క్ కంటే ఎక్కువ ఉండాలి, కేటగిరీ యావరేజ్ కంటే ఎక్కువ ఉండాలి. సో వాట్ ఈజ్ బెంచ్ మార్క్? బెంచ్ మార్క్ అంటే ఏమిటి? మీ ఫండ్ అనేది ఎంత బాగా పెర్ఫామ్ చేస్తుందో మెజర్ చేసే ఒక ఇండెక్స్. ఫర్ ఎగ్జాంపుల్, లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయనుకోండి. లార్జ్ క్యాప్ ఫండ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 అనేది ఒక ఇండెక్స్. అలాగే స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయనుకోండి, నిఫ్టీ 100 కానీ నిఫ్టీ 250 కానీ స్మాల్ క్యాప్ అనేది ఒక ఇండెక్స్. అంటే టోటల్ రిటర్న్ ఇండెక్స్, అంటే ఒక దిక్సూచి లాంటిది. అంటే మన ఫండ్ అనేది ప్రతిసారి బెంచ్ మార్క్ కంటే ఎక్కువ రిటర్న్ ఇస్తుందా తక్కువ రిటర్న్ ఇస్తుందా అనేది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫండ్ ఒక 12% ఇచ్చింది అనుకోండి, నిఫ్టీ 50 బెంచ్ మార్క్ అనేది 18%. అంటే ప్రాఫిట్ వచ్చినా కానీ బెంచ్ మార్క్ కన్నా తక్కువ, కాబట్టి మీ ఫండ్ అండర్ పెర్ఫార్మర్, అంటే బాగా పెర్ఫామ్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, కేటగిరీ యావరేజ్ అంటే ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లార్జ్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏదైనా. అలాంటి లార్జ్ క్యాప్ ఫండ్స్ మేబీ ఒక 20 ఉన్నాయనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫండ్ 1 అనేది 12%, ఫండ్ 2 అనేది 13%, ఫండ్ 3 అనేది 14% అలా ఇచ్చిందనుకోండి. ఈ 20 ఫండ్స్ తాలూకా యావరేజ్ని మనం ఏమంటామంటే కేటగిరీ యావరేజ్. అంటే ఆ పర్టికులర్ కేటగిరీలో ఉన్న ఫండ్స్ తాలూకా అన్నింటి తాలూకా యావరేజ్. సో లార్జ్ క్యాప్ అయితే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అయితే స్మాల్ క్యాప్ తాలూకా యావరేజ్ తీసుకుని దాన్ని ఏమంటామంటే కేటగిరీ యావరేజ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు లార్జ్ క్యాప్ ఫండ్ ఒక 12% ఇస్తుంది అనుకుందాం. కానీ లార్జ్ క్యాప్ తాలూకా కేటగిరీ యావరేజ్ ఎంత ఉంది మనకి? 15%. అంటే మీ ఫండ్ రిటర్న్ ఇస్తుంది, అంటే లాభం వస్తుంది, కానీ కేటగిరీ యావరేజ్ కంటే తక్కువ ఉంది. అంటే యువర్ ఫండ్ ఈజ్ అండర్ పెర్ఫార్మింగ్, మీ ఫండ్ బాగా పెర్ఫామ్ చేయట్లేదు. ఇది ఒక చెక్. ఫస్ట్ వన్ బెంచ్ మార్క్ కన్నా ఎక్కువ ఉండాలి, సెకండ్ వన్ కేటగిరీ యావరేజ్ కన్నా ఎక్కువ ఉండాలి. సో మనం చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ చెక్ పాయింట్స్, 3 చెక్ పాయింట్స్, మెయిన్ చెక్ పాయింట్స్ ఏంటంటే, ఒకటి బెంచ్ మార్క్. అదే బెంచ్ మార్క్ నిఫ్టీ 50 కానీ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 కానీ సెన్సెక్స్ 100 కానీ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 కానీ అట్లా ఇండెక్సెస్ ఉంటాయండి. 2 కేటగిరీ యావరేజ్. ఒకే కేటగిరీ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కొన్ని 20, 30, 40 ఫండ్స్ ఉంది, వాటి తాలూకు యావరేజ్ కంటే ఎక్కువ ఉండాలి. 3 వెరీ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ. వాడిని ఏమంటామంటే మనం రోలింగ్ రిటర్న్స్. అంటే ప్రతి 1 ఇయర్కి, ప్రతి 3 ఇయర్స్కి, ప్రతి 5 ఇయర్స్కి ఆ ఫండ్ అనేది కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తుందా లేదా అని చెక్ చేయాలి. 4వది వెరీ ఇంపార్టెంట్, ఎక్స్పెన్స్ రేషియో అనేది తక్కువగా ఉంటే జనరల్గా ఎక్కువ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ
చెక్ చేయడానికి అంటే బెంచ్ మార్క్ రిటర్న్స్తో ఎక్కువ వస్తుందా మీ ఫండ్ పెర్ఫార్మెన్స్ చెక్ చేయడానికి మనకి ఫ్రీ వెబ్సైట్స్ కొన్ని అవైలబుల్ ఉన్నాయండి. అవి ఏంటంటే వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్, వీటిలో మీరు స్టార్ రేటింగ్ ఫండ్ చూడొచ్చు, కేటగిరీ కంపారిజన్ చూడొచ్చు, బెంచ్ మార్క్ అనాలిసిస్ చూడొచ్చు. అలాగే మరొక వెబ్సైట్ ఏంటంటే మార్నింగ్ స్టార్ ఇండియా, మరొక వెబ్సైట్ ఏంటంటే మనీ కంట్రోల్. ఇవన్నీ కూడా ఫ్రీ వెబ్సైట్స్. వీటిల్లో మీరు సింపుల్గా మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ ఎంత బాగా రిటర్న్స్ ఇస్తుందో కంపేర్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడే వెబ్సైట్స్ వాల్యూ రీసెర్చ్ ఆన్లైన్, మార్నింగ్ స్టార్ ఇండియా అండ్ మనీ కంట్రోల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఫండ్ బాగా పెర్ఫామ్ చేస్తుందని ఎప్పుడు చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫండ్ రిటర్న్ వచ్చేసి 14% ఉంది, బెంచ్ మార్క్ వచ్చేసి 11% ఉంది, కేటగిరీ యావరేజ్ అనేది 12%. అంటే మీ ఫండ్ తాలూకు రిటర్న్ బెంచ్ మార్క్ కంటే ఎక్కువ ఉంది అండ్ కేటగిరీ యావరేజ్ కంటే ఎక్కువ ఉంది. అంటే మీ ఫండ్ అనేది బాగా పెర్ఫామ్ చేస్తున్నట్టు లెక్క. అంటే మీరు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది కంటిన్యూ చేయొచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ఇట్ గివ్స్ వెరీ వెల్ రిటర్న్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అలా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే మన ఫండ్ రిటర్న్స్ అనేవి బెంచ్ మార్క్కి కేటగిరీ యావరేజ్ కంటే ఎక్కువగా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక లార్జ్ క్యాప్ ఒక స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకుందాం. అదే నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ తీసుకొని బెంచ్ మార్కు కేటగిరీ యావరేజ్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో దీనికి బెంచ్ మార్క్ ఏంటంటే ఆల్రెడీ ఇదివరకు చెప్పినట్టుగా నిఫ్టీ స్మాల్ క్యాప్ 250, ఇది టోటల్ TRA టోటల్ రిటర్న్ ఇండెక్స్, ఇది బెంచ్ మార్క్ అండి. అంటే స్మాల్ క్యాప్ తాలూకా రిటర్న్స్ అన్నీ కూడా ఈ బెంచ్ మార్క్ బేస్ చేసుకుని మెజర్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా చూసుకుంటే చూడండి, నిఫ్టీ స్మాల్ క్యాప్ బెంచ్ మార్క్ అనేది 10 ఇయర్స్లో మీకు 14.49% ఇచ్చింది. సో 10 ఇయర్స్లో 14.49 ఇచ్చింది. కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ 10 ఇయర్స్లో 19.68 రిటర్న్స్ ఇచ్చింది. అంటే మీ ఫండ్ ఆల్రెడీ బెంచ్ మార్క్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. అది ఒక పాయింట్ సాటిస్ఫై అయింది. రెండో పాయింట్ కేటగిరీ యావరేజ్ చూద్దాం. అంటే ఈ స్మాల్ క్యాప్ ఫండ్లో కొన్ని ఒక 30-40 ఫండ్స్ ఉన్నాయనుకుందాం, వాటన్నిటి దానికి యావరేజ్ చూద్దాం. యావరేజ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 ఇయర్స్లో ఈ యావరేజ్ రిటర్న్ స్మాల్ క్యాప్ తాలూకు యావరేజ్ రిటర్న్ వచ్చేసి 15.79 ఉంది, 15.8. అంటే కేటగిరీ యావరేజ్ కంటే ఎక్కువ ఉంది, మీ ఫండ్ తాలూకు రిటర్న్ కేటగిరీ యావరేజ్ కంటే ఎక్కువ ఉంది అండ్ బెంచ్ మార్క్ కంటే ఎక్కువ ఉంది. అంటే నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అనేది ద బెస్ట్ ఫండ్ అని చెప్పొచ్చు. ఎందుకు? ఇట్ ఈస్ అవుట్ పెర్ఫార్మింగ్ బెంచ్ మార్క్ అండ్ కేటగిరీ యావరేజ్. అలాగే రోలింగ్ రిటర్న్స్ తీసుకుంటే మీకు 3 ఇయర్స్ 5 ఇయర్స్ రోలింగ్ రిటర్న్స్ ఇది 30, ఇక్కడ 32 ఉంది, స్టిల్ ఇక్కడ 26, 28 ఉంది, 25, 28 ఉంది. అంటే మీరు ఏ రకంగా తీసుకున్నా కానీ నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ అనేది ఈ 3 పాయింట్లని బెంచ్ మార్క్ కంటే ఎక్కువ ఉంది, కేటగిరీ యావరేజ్ కంటే ఎక్కువ ఉంది, రోలింగ్ కన్సిస్టెంట్గా 30, 32 పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తుంది. కాబట్టి దీన్ని మనం వెల్ పెర్ఫార్మ్డ్ ఫండ్ అని చెప్పొచ్చు. అలాగే ఇంకొక ఫండ్ తీసుకుంటే HDFC మిడ్ క్యాప్ ఫండ్ తీసుకుంటే దీని తాలూకా బెంచ్ మార్క్ అనేది నిఫ్టీ మిడ్ క్యాప్ 100 టోటల్ రిటర్న్ TRA. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫండ్ మీకు 15 ఇయర్స్లో 17.98% ఇచ్చింది. అదే బెంచ్ మార్క్ వచ్చేసి 14.56, అదే యావరేజ్ వచ్చేసి 15.92. అంటే ఈ ఫండ్ అనేది అవుట్ పెర్ఫార్మ్. ఎందుకంటే ఇది బెంచ్ మార్క్ కంటే ఫండ్ రిటర్న్ ఎక్కువ వచ్చింది, అదే కేటగిరీ యావరేజ్ కంటే ఫండ్ రిటర్న్ ఎక్కువ వచ్చింది. అదే రోలింగ్ రిటర్న్ చూసుకుంటే చూడండి 28, 29 ఆల్మోస్ట్ సిమిలర్. అంటే ఇది 19, ఇది 15, ఇది 23, 25. అంటే యావరేజ్తో పోల్చుకున్నా కానీ రోలింగ్ రిటర్న్స్ అనేవి కూడా కన్సిస్టెంట్ రిటర్న్స్ ఇస్తున్నాయి. కాబట్టి HDFC మిడ్ క్యాప్ ఫండ్ అనేది బెస్ట్ ఫండ్, అవుట్ పెర్ఫార్మ్ ఫండ్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ చెక్ చేస్తూ మీ పెర్ఫార్మెన్స్ చెక్ చేయాలంటే మీరు బెంచ్ మార్క్ చెక్ చేయాలి, కేటగిరీ యావరేజ్ చెక్ చేయాలి, రోలింగ్ రిటర్న్స్ కూడా చెక్ చేయాలి. సో ఫైనల్ కన్క్లూజన్, సో ఈ మూడు పోలికలు అనేది కంపల్సరీగా చేయాలండి. బెంచ్ మార్క్, కేటగిరీ యావరేజ్ అండ్ రోలింగ్ రిటర్న్స్, ఫైనలీ ఎక్స్పెన్సీ రేషియో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా తెలుగు ద మనీ ల్యాబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. మా టీంని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు కదొక ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.